రైట్, ఒకసారి మనం జంతర్ మంతర్ వద్దకు వెళ్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, హత్యాకాండలు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా దేశం మొత్తం వినిపించేలా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటల ప్రాంతంలో ఆ సభాస్థలికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? ఎలాంటి కార్యక్రమాలను పార్టీ నిర్దేశించుకుంది? ఈశ్వర్, మరికొద్ది క్షణాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్లో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి కోటి నెంబర్ 3 నుంచి ఆయన బయలుదేరారు. ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి ముందుగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఎగ్జిబిషన్ ఉందో, ఫోటో ఎగ్జిబిషన్ ఉందో, దాన్ని చూస్తారు. ఆ తర్వాత నా లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు, ఇప్పటికే మీడియా మొత్తం ఇక్కడికి చేరుకుంది. నేషనల్ మీడియా మొత్తం ఇక్కడికి చేరుకొని జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడికి వచ్చి ఆయన మీడియాను కూడా సంబోధిస్తారు. నేను ఒకసారి మీకు ఆ ఏరియాని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. మీడియా ప్రతినిధులు ఆల్రెడీ చేరుకున్నారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఆయన ఆ తర్వాత ఇక్కడికి ఆయన స్పీచ్ ఆయన మాట్లాడి ఆ తర్వాత లోపలికి వెళ్ళి పూర్తిగా ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చినటువంటి లీడర్స్తో, అదేవిధంగా కొంతమంది నేషనల్ లీడర్స్ ఇమీడియట్గా వస్తున్నారు, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత చాలామంది నేషనల్ లీడర్స్ రాబోతున్నారు. వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మనం ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు, నా వెనకాల స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ మీద ఒక ఎల్ఈడిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూర్తిగా ఏదైతే గత 40-50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అరాచక కాండ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ స్టేజ్ మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ 50 రోజుల నుంచి జరిగినటువంటి ఒక హత్యాకాండ కావచ్చు, ఒక దమనకాండ కావచ్చు, దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో కూడా, జాతీయ మీడియాకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. చాలామంది లీడర్స్ నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది లీడర్స్ ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన లీడర్స్ ఉన్నారు. చాలామంది సార్ చెప్పండి, ఉత్తరాంధ్ర నుంచి కూడా మీరు వచ్చారు. గత 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక అరాచక కాండ అనేటువంటిది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈరోజు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గలం విప్పబోతున్నారు. ప్రతి ఒక్కరు చెప్పబోతున్నారు. ఆల్రెడీ గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన మీడియా సమావేశం కూడా పెట్టి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి చేస్తున్నటువంటి ఈ ఒక గర్జన అనుకోవచ్చు, ఒక నిరసన అనుకోవచ్చు, దీని ద్వారా ఎటువంటి అచీవ్మెంట్ వైఎస్ఆర్సీపీ ఏం చెప్పబోతోంది దేశానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ, దమనకాండ కానీ, ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి చంద్రబాబు తాలూకు వైనాన్ని కానీ దేశ ప్రజలకు తెలియాలని, అతి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ రాజధాని నడిబొడ్లో మా వాయిస్ వినిపించైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి కూడా మనం అన్ని పక్షాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఈ 50 రోజులు కూడా ఒక ప్రతి పల్లెని, ప్రతి గల్లీని ఒక శ్మశాన వాటిగా మార్చడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్షాదింపు చర్యలు చేయడమే భాగంగా చూస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ తాలూకు పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసే విధంగా కానీ ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయక ఒక రాచరిక పాలన, రాక్షస పాలన చంద్రబాబు నాయుడు ఎజెండా కింద పెట్టుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఒక బ్లాక్ రిబ్బన్తో నిరసన తెలుపుతున్నారు. చాలామంది లీడర్స్ కూర్చున్నారు. పేరు నాని గారు కూడా ఇక్కడ లైన్లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తలాగా, అందరూ కూడా ఒక సైనికులాగా ఇక్కడ కూర్చుంటే సిచ్యువేషన్. సార్, ఒకటే ఒక వర్డు, ఈ దీక్ష ద్వారా లేకుంటే ఈ నిరసన ద్వారా వైఎస్ఆర్సీపీ దేశానికి, రాజకీయ పక్షాలకు, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లకు ఏం చెప్పాలనుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నియంత్రణలో ఆటవిక రాజ్యం ఎలా జరుగుతుంది? మనుషుల్ని జంతువుల కంటే హీనాతి హీనంగా, అంటే మనిషి ప్రాణం అనేది కూడా ఇంత మొదలు లెక్క లేకుండా ఏ రకంగా తలలు పెంచుతున్నారో, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారో, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇట్లాంటివన్నీ కూడా దేశం మొత్తానికి ఒక మణిపూర్ లాగా, అంటే గతంలో మణిపూర్ ఉన్నప్పుడు ఎలా అయితే ప్రపంచం అంతా చూసిందో, మణిపూర్లో ఎలా అయితే హింస చెలరేగిందో అదే హింస ఇక్కడ ప్రభుత్వం ప్రేరేపిస్తూ చేస్తున్న అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దేశం మొత్తానికి చెప్పదలుచుకున్నాం. చూడొచ్చు, దేశం మొత్తానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దృష్టిని మనం చూడొచ్చు. చాలామంది లీడర్స్ మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే
దాదాపుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణం మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఉదయం నుంచి భారీ వర్షం ఉంది, అయినప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి జనం చేరుకున్నారు. ఉదయం నుంచి భారీ వర్షం చూస్తున్నాం, ఇప్పుడు ఎండ, విపరీతమైన హ్యూమిడిటీ. స్టిల్ మీరు ఏర్పాటు చేసినటువంటి మొత్తం నిండిపోయింది. నాయకులతో మాత్రమే కాదు కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటిది మీ ఆలోచన. ఈ మెసేజ్ వర్కౌట్ అవుతుందా? కాన్స్టిట్యూషనల్ హెడ్స్కి చేరుతుందా? ఈ ప్రెషర్ సరిపోతుందా అక్కడ హింస ఆగడానికి? ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ నాయకులకు మాత్రమే చెప్పినారు, కానీ ఎంతోమంది నాయకులతో పాటు కార్యకర్తలు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ఆ లెవెల్లో మేము అనుకో ఎంతైతే అనుకున్నామో అంతకన్నా ఎక్కువ జనాలు వచ్చినారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రెషర్ పడుతుంది, ఎందుకంటే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే బీభత్సం జరుగుతుందో దాని గురించి చూస్తారు. కాబట్టి మీరు చూడవచ్చు, ఇప్పుడే జగనన్న కూడా వచ్చినారు. జగనన్న ఎక్కడ వచ్చినా అదే ఉత్సాహం కనపడుతుంది నాయకుల్లో, కార్యకర్తల్లో. మీరు చూడొచ్చు, ఆయన పైన ఇంకా నమ్మకమే ఉంది. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరి తరపు నుంచి కొట్లాడతాడు, పోరాడతాడు. కేంద్ర దృష్టికి కూడా ఈ ధర్నా అనేది తీసుకువెళ్తాడని చెప్పి గట్టి నమ్ముతున్నాం. కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఈశ్వర్.